నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది భక్తి, తపస్సు, ఇంకా ఈ లోకంలోనే ఒక దైవిక శక్తి చేసిన ప్రయాణం గురించి చెప్పే కథ. ఒక్కసారి ఊహించుకోండి, సాక్షాత్తు ఒక దేవుడే మనలాంటి ఒక సాధారణ మనిషికి కొడుక్కా పుడితే ఎలా ఉంటుంది? ఆ జీవితం ఎలా సాగుతుంది? వినడానికేదో ఊహలా అనిపించొచ్చు, కానీ మనమిప్పుడు తెలుసుకోబోయే కథకు ఇదే మూలం. అయితే ఈ కథంతా ఎక్కడ్నుంచొచ్చిందంటారా? దీనికి ఆధారం శ్రీశివ చిదంబర చరిత అనే ఒక పుస్తకం. ఈ అసాధారణమైన కథకు మూలం ఆ గ్రంథమే. నిజానికి ఆ పుస్తకం ముందు మాటలోనే చాలా స్పష్టంగా చెప్పారు, ఇది కేవలం ఒకరి జీవిత చరిత్ర కాదట, ఈ భూమిమీద జరిగిన ఒక దివ్య లీల అని వర్ణించారు. మరింకెందుకాలస్యం, ఆ లీలలోకి వెళ్ళిపోదామా? ప్రతి గొప్ప కథ వెనక ఒక ఆరంభం ఉంటుంది కదా, అలాగే ఈ దివ్యలీల కూడా ఒక తండ్రికి ఉన్న బలమైన కోరికతో, ఆయన చేసిన ఒక తీవ్రమైన ప్రార్థనతో మొదలైంది. ఈ కథలో ఆ తండ్రి పేరు మార్తాండ దీక్షితులు. ఆయన జ్యోతిష్యశాస్త్రంలో గొప్ప పండితుడు. కాని తనకున్న జ్ఞానాన్ని కేవలం డబ్బు సంపాదించడానికి వాడటం ఆయనకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఒక నిజమైన గురువును వెతుక్కుంటూ కాశీకి వెళ్లారు. అక్కడ ఆయన గురువు పెట్టిన పరీక్ష మామూల్ది కాదు. స్వయంగా కుష్ఠువ్యాధి తెచ్చుకున్న తన గురువుకు ఏమాత్రం అసహించుకోకుండా సేవ చేశారు. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత ఆయన గురువు, నువ్వు సన్యాసం తీసుకోకు, పెళ్లి చేసుకుని ఈ లోక కళ్యాణం కోసం జీవించు అని ఆదేశించారు. మార్తాండ దీక్షితులు తన గురువుగారి ఆజ్ఞను శిరసావహించారు. కాని ఆయన మనసులో ఒకటే వెలితి, ఒక తీరని కోరిక ఉండిపోయింది. అదే ఒక కొడుకు కావాలనే ఆరాటం. తన వంశాన్ని నిలబెట్టాలి. ఈ బలమైన ఆకాంక్షే ఆయన్ని ఒక గొప్ప తపస్సు వైపు నడిపించింది. ఇక్కడ మనం తపస్సు అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది కేవలం దండం పెట్టుకుని కూర్చోవడం కాదు. తపస్సు అంటే ఒక అద్భుతమైన ఏకాగ్రత. తన సంకల్పశక్తితో ఈ సృష్టి శక్తుల్నే ప్రభావితం చేసేంత తీవ్రమైన సాధన. మార్తాండ దీక్షితులు చేసింది సరిగ్గా అదే. సంవత్సరాల తరబడి చేసిన ఆ కఠోర తపస్సు ఫలించింది. ఆయన ముందు సాక్షాత్తూ శివయ్య ప్రత్యక్షమయ్యాడు. మరాయనిచ్చిన వరమేంటో తెలుసా? నేనే నీకు కుమారుడిగా జన్మిస్తాను అని. ఊహించండి, ఆ మాట విన్నప్పుడు మార్తాండ దీక్షితులు ఎంత ఆనందపడుంటారో. ఇది ఈ కథలో ఒక కీలకమైన మలుపు. సరే, ఒక తండ్రి ప్రార్థన, శివుడి వాగ్దానం అంతా బాగానే ఉంది. మరి ఆ వాగ్దానం ఎలా నెరవేరింది? శివుడిచ్చిన మాట ఎలా నిజమైందో ఇప్పుడు చూద్దాం. ఆ జననం, అది అస్సలు సాధారణమైనది కాదు. 1758 నవంబర్ 20న ఆ అద్భుతం జరిగింది. మార్తాండ దీక్షితులు, ఆయన భార్య ఎదురుగా ప్రత్యక్షమైంది ఒక పసికందు కాదు, ఏకంగా 8 ఏళ్ల బాలుడు. ఒక ప్రత్యేకమైన గుర్తు ద్వారా ఆ వచ్చింది శివుడే అని నిర్ధారించుకున్న వెంటనే ఆ బాలుడు మళ్లీ ఒక నవజాత శిశువుగా మారిపోయాడు. వినడానికి అద్భుతంగా ఉంది కదూ? మరి ఇంతకీ ఆ ప్రత్యేకమైన గుర్తేంటి? అదేనండి, శివుడు ముందుగా చెప్పినట్లే ఆ బాలుడి కుడిచెవుల్లో లేత బిల్లపత్రాలు, అక్షతలు ఉన్నాయట. ఆ గుర్తు చూడగానే ఆ తల్లిదండ్రులకు ఇక ఏ సందేహం మిగల్లేదు. తమ కళ్లముందున్నది సాక్షాత్తు పరమేశ్వరుడేనని వాళ్లకు పూర్తి నమ్మకం కలిగింది. ఆ శిశువుకు చిదంబర అని పేరు పెట్టారు. ఆయన జననమే అంత అద్భుతంగా ఉంటే ఇక బాల్యం ఎలా ఉంటుంది? ఊహించినట్టే ఆయన బాల్యం కూడా ఎన్నో లీలలతో నిండిపోయింది. చిన్నతనం నుంచే ఆయనలోని దైవత్వం ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం. దీనికొక మంచి ఉదాహరణ ఉంది. ఒకసారి చిదంబరకు 6 ఏళ్లు వయసు. ఆయన్ని గజగౌరి పూజ చెయ్యమన్నారు. ఆయన పూజ చేస్తూ మంత్రశక్తితో మట్టితో చేసిన ఒక ఏనుగు బొమ్మకు ప్రాణం పోశారు. అంతే, ఆ చిన్న ఏనుగు ఇల్లంతా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. అందరూ కంగారుపడిపోయారు. మళ్లీ చిదంబరనే వచ్చి పూజను ముగించాకగాని ఆ ఏనుగు తిరిగి మట్టి బొమ్మగా మారలేదు. చూడండి, ఆయన శక్తులకు ఇదొక చిన్న శాంపుల్ మాత్రమే. ఆయన పెరిగే కొద్దీ ఆయన చేసే లీలలు, అద్భుతాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆయన శక్తులు ఎంత విస్తృతంగా ఉన్నాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఒక భక్తుడికి దొంగలు ఎత్తుకుపోయిన నిధిని కనిపెట్టివ్వడం, ఒక ఆలయ ఉత్సవంలో చనిపోయిన ఎద్దును బ్రతికించడం, చివరికి తనకిచ్చిన మాట తప్పిందందుకు చనిపోయిన ఒక అమ్మాయిని కూడా పునర్జీవింపజేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. పొడినేలలో నీటిని పుట్టించడం, ప్రాణాంతకరమైన విషాన్ని కూడా ఇట్టే నయం చేయడం. ఈ కథల ప్రకారం ఆయన శక్తికి అసాధ్యమనేదే లేదు. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, 1,25,000.
ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వెంకటేశ్వర స్వామికి ఉన్న అప్పు తీర్చడానికి ఆయన అద్భుతంగా సృష్టించిన బంగారు నాణెల సంఖ్య. అంటే ఆయన శక్తులు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఇలా భౌతికంగా కూడా ఎంత శక్తివంతమైనవో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అయితే శ్రీ శివ చిదంబర కేవలం అద్భుతాలు చేసే వ్యక్తిగానే ఆగిపోలేదు. ఆయన తన వారసత్వాన్ని ఒక గురువుగా, ఒక మార్గదర్శకుడిగా నిలబెట్టారు. అదే ఆయన గొప్పతనం. ఆయన గురుపురా అనే ఒక కొత్త పట్టణాన్నే స్థాపించారు. దానికర్థం మార్గదర్శకుల పట్టణం అని. తన బోధనలకు, తన జ్ఞానానికి అదొక కేంద్రంగా మారింది. ఆయన వారసత్వానికి అది ఒక శాశ్వత చిరునామా. ఆ గురుపురలో ఆయన స్థాపించిన వేద పాఠశాల గురించి చెప్పుకోవాలి. అది మామూలు పాఠశాల కాదు. ఒక్క ఋగ్వేదం, యజుర్వేదం నేర్చుకునే పండితులే 700 మంది ఉండేవారట. ఇక సామవేదం, ఇతర శాస్త్రాలు నేర్చుకునేవాళ్లు మరో 300 మందికి పైగా. అంటే ఆయన వందలాది మందికి ఎలా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం విన్న ఈ కథ నిజంగా అద్భుతం. ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ప్రాథమికమైన ప్రశ్న మొదలవుతుంది. అసలు ఒక మనిషి జీవిత చరిత్రకి, ఒక పురాణగాథకి, ఒక నమ్మకానికి మధ్య ఆ గీత ఎక్కడుంటుంది? ఒక వ్యక్తి జీవితకథ ఎప్పుడొక దైవిక గాథగా మారుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కాదంటారా?